మనతోటి జగదీష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మొత్తానికి జగదీష్ గారు షర్మిల గారి మీద రోజు రోజుకి ప్రజల్లో సానుభూతి అయితే పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో అందులో చాలా స్పష్టంగా ఆవిడ ఎందుకు అన్న మీద ఎందుకు పోరాటం చేయాల్సి వస్తూ ఉంది. వైఎస్ఆర్ ఏ పార్టీని అయితే బ్రతికించిందో, ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ కొనవుపురితో ఉన్న పార్టీకి ఊపిరి పోసిందో, ఈరోజు ఆ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ అధినేత మీద, తన సోదరుడి మీద ఎందుకు రాజకీయ పోరాటం చేయాల్సి వస్తుంది అనే దానికి చాలా క్లియర్గా అర్థం పట్టేలాగా ఉన్నటువంటి ఈ పాట ఏదైతే ఉందో ఇప్పుడు ట్రెండింగ్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు కొంగు చాచి అడుగుతున్న న్యాయం చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆవిడ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవి కడప ప్రజలని ఆలోచింపు చేస్తాయంటారా? వారి మనసు ఏమైనా కరిగే పరిస్థితి ఉంటుందా? వైకాపాకి మద్దతుగా ఉన్న వాళ్ళు షర్మిల గారి వైపు వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచర డిబేట్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. ఈరోజు డిబేట్ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఇది పార్టీలకు అతీతంగా ఒక కిరాతకమైన హత్యని ఎదిరించలేక ఎంతో మంది వాళ్ళకి లొంగిపోతే ఆ కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ ఈ రోజు పోరాటం చేస్తుందంటే, నేను గతంలో ఒక మాట చెప్పానండి. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనసు కదిలించేటట్టుగా మాట్లాడారు. ఒక తండ్రి కోల్పోతే ఒకే కూతురైనటువంటి సునీత గారిని ఫస్ట్ డిబేట్ లో నేను ఒక మాట చెప్పాను, కంటే కూతురునే కనాలి, అది కూడా డాక్టర్ సునీత లాంటి కూతురునే కనాలి అనేది నా మాట. కానీ ఈ రోజు చెప్తాను, అలాంటి కూతురికి, అలాంటి ఆడబిడ్డకి మరో ఆడబిడ్డ తోడే ఈ రోజు పోరాటం చేస్తుంటే మనమందరూ పార్టీలకు అతీతంగా, ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, సునీత గారిని కావచ్చు, షర్మిల గారిని కావచ్చు, ఈ రోజు మనం వాళ్ళకి మద్దతు తెలపాల్సిన నైతిక బాధ్యత మనుషులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉంది, కడప ప్రజలపైన ఉంది, ఈ దేశ ప్రజలపైన ఉంది. గతంలో నాకు ఇదే ఎంపీ కాన్స్టిట్యున్సీలో నాకు ఓటు ఉండేది. గత 20 ఏళ్లకు ముందు నేను పొద్దుటూరులో కాంటాక్ట్ చేసేవాడిని. నాకు అక్కడ ఓటు ఉండేది. ఆ ఓటుని ఆ తర్వాత మా సొంత ఊరికి మార్చుకున్నా. ఈ రోజు మార్చుకున్నందుకు బాధపడుతున్నా. నేను కూడా ఓటేసేవాడిని. నాకు పార్టీలకు అతీతంగా సినిమాల డైలాగు, యాత్ర సినిమాల డైలాగ్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఎవరో చెప్తారు, రాజశేఖర నా ఓటు నీకే, నీ పార్టీ కాదని. సో అట్లనే మీరు షర్మిల, మీకు నిజంగా ఓటు మార్చుకోకుండా ఉన్నట్టయితే మీ ఓటు షర్మిల గారికి, పార్టీ కాదు. ఖచ్చితంగా. ఇంతసేపు పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పాలనుకున్నవన్నీ కూడా మీరు చెప్పారు. మీరు ఇంకో మాట అన్నారు, ఒంటరి మహిళని కాదండి. షర్మిల ఈ రోజు ఒంటరి మహిళ కాదు. వైఎస్ షర్మిల ఈ రోజు ఏ పార్టీలో కూడా మర్చిపోయాము. ఆమె చేస్తున్న పోరాటమే గుర్తుంది. ఆమె మద్దతు ఇస్తున్న అదే రాజశేఖర రెడ్డి, అదే వివేకానంద రెడ్డి ఇద్దరు చనిపోయి ఆత్మలు అయ్యింటే ఆ పైన ఆత్మలు రెండు ఏం మాట్లాడుకుంటాయో నేను ఊహించి చెప్తున్న మాటలు ఇవి. రాజశేఖర రెడ్డి, నేను ఒక మగబిడ్డను కన్నాను, నా పేరు చెడగొట్టాడు, ఆ ఆడబిడ్డను కన్నాను, నా పేరు నిలబెడుతున్న నమ్మకం నాకుందని తమ్ముడితో చెప్పేవాడు. అన్నా, నాకు మగబిడ్డలు లేదనే బాధ లేదు, నా కూతురు ఫుల్ఫిల్ చేస్తుందని అన్నతో వివేకానంద రెడ్డి చెప్పుంటాడేమోనని నేను ఊహిస్తున్నాను. వాస్తవంగా ఈ రోజు షర్మిలని సపోర్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత మనసున్న ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రతి చెల్లెలున్న ప్రతి అన్నకి ఉంది, ఆడబిడ్డ ఉన్న ప్రతి తండ్రికి ఉంది. దీన్ని పార్టీలకు అతీతంగా ఓ సినిమా చూస్తే ఆ సినిమాలో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఆ అన్న అనేవాడు కొంగు చాపి నా భర్తను వదిలేయన్నయ్య ప్రాణాలు తంటే, అమ్మ నీ భర్తను వదిలేయమన్నావు, నీ ప్రాణాలు కాపాడుకోను అని చెప్పలేదు కాబట్టి నీ భర్త చేతిలో చనిపోతాను, నీకు పసుపు కుంకాలని నీకు వదిలేసి వెళ్ళిపోతానని ఓ అన్న మనం తెలుగు సినిమాలు చాలా సినిమాలు చూస్తుంటాం. ఒకే సినిమా కాదు. ఆ సినిమాలను తలపిస్తున్న ఈనాటి ఈ సంఘటనలు వైఎస్ షర్మిల ఆల్రెడీ గెలిచిపోయిందండి. వైఎస్ షర్మిల ఇంతసేపు ఎవరో పెద్దలు అన్నట్టు ఓట్లు ఎన్ని వస్తాయి, గెలుస్తుందా లేదా కాదు, ఆవిడ జీవితంలో గెలిచిపోయింది. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఒక మహిళగా ఉండి అతి దగ్గరగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూసిన ఆడబిడ్డగా భయాన్ని పక్కన పెట్టి బాధ్యతను భుజాన్ని వేసుకొని ఈ రోజు రాజకీయాల్లో తన బాధ్యతను గుర్తెరిగి కొంగు చాటి ఆమె అడుగుతున్నది ఓటు కాదండి, న్యాయం. 1990 దశకంలో అనుకుంటాను, 1990 ప్రాంతంలో అసెంబ్లీ రోడ్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో విలన్ ని ఎదిరించి హీరో జైలు పాలవుతాడు. అయితే జైల్లో ఉండగానే ఎన్నికలు వస్తాయి. ఆ ఓటు వేసేటప్పుడు ఆ ఓటుతో పాటు ఒక స్లిప్, హీరో పేరు శివాజీ, మోహన్ బాబు అనుకుంటా, శివాజీ నిరపరాధి అంటే రాసి ఆ ఓటుతో పాటు దాన్ని అసెంబ్లీ రౌడీ అనుకుంటా సార్, అసెంబ్లీ రౌడీ సినిమాలో కూడా మీరు చెప్పిన ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ రౌడీ ఆ ఓటుతో పాటు ఆ చిన్న చీటి
అందులో శివాజీ నిరపరాధిని దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు. ఆ తర్వాత అతను గెలవడం, అక్కడ న్యాయం గెలిచింది. అదే సన్నివేశం ఇదే కడపలో ఎంపీ విషయంలో జరుగుతుంది. నమ్మే వాళ్ళలో నేను ఫ్రంట్ లైన్ లో ఉంటాను. ఈ రోజు ఈ డిబేట్ పెట్టినందుకు మీకు, ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పరిణామం అసలు ఇప్పటి వరకు ఎన్నికలు ఒక ఎత్తు, షర్మిల గారు ఈ కొంగు చాటి అడగడం కానీ, ఇప్పుడు ఈ పాట కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయలేదండి, సింపుల్ గా చేశారు. ఇదే ఇంత సక్సెస్ అయిందంటే ఇంకాస్త మనసు పెట్టి ఇలాంటి పాట ఇంకోటి పాట వస్తే ప్రతి ఇంట్లో ఆడపడి చేడుస్తుంది, ప్రతి బాధ్యత కలిగిన ప్రతి ఓటరు ఓటేస్తాడు. నాకైతే షర్మిల గెలుస్తుందనే నమ్మకం చాలా ఉందండి. షర్మిల గెలవాలి, గెలుస్తుంది. గెలిచేది షర్మిల గారు కాదు, న్యాయం గెలుస్తుంది. షర్మిల లాంటి ఆడబిడ్డ ఈ పోరాటం చేస్తున్నందుకు మనం అంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా మనం పార్టీల గురించి మాట్లాడుకోవడం లేదు. ఒక ఇంట్లో ఒక అన్యాయంగా జరిగిన ఈ దారుణమైన హత్యలు ఎదిరించే అలాంటి ఆడబిడ్డలు మన ఇంట్లో కూడా ఉండాలి. ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం పెరగాలంటే ఆడబిడ్డలు న్యాయ పోరాటంలో గెలుస్తారు, పోరాడతారు అని నిరూపించాలంటే షర్మిలకు కావచ్చు, డాక్టర్ సునీత గారికి కావచ్చు, మనసున్న ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు గెలవాలని అందరూ నాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా కడప ప్రజలు, మీరు అన్నట్టు కడపలో ఫ్యాక్షనిజం ఉంటే ఉండొచ్చు, కానీ మహిళలపైన పిల్లలపైన ప్రతాపం చూపించవు. అలాంటి దారుణాన్ని కొడిగట్టిన వాళ్ళని నీచంగా మాట్లాడుతున్న వాళ్ళకందరికీ బుద్ధి రావాలంటే, భవిష్యత్తులో మహిళల గౌరవం పెరగాలంటే ఖచ్చితంగా షర్మిల గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. మొత్తానికి ప్యానెల్